నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. సోషల్ మీడియా ఇంత వాస్ట్గా పెరిగిపోయిన తర్వాత వాళ్ళ ప్రాక్టీస్ రీత్యా వాళ్ళకున్న ఒపీనియన్స్ని డెఫినెట్గా బహిర్గతం చేస్తూ ఉన్నారు. కొన్ని ఆమోదయోగ్యంగా ఉంటాయి, కొన్ని నిజాలు తెలియకుండా ఎలా మాట్లాడేస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే యక్షిణీ శక్తి. ఈ యక్షిణి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా నెగటివ్గా పోర్ట్రే చేస్తూ ఉంటారు. మరి కుబేరుడు యక్షుడే కదా, మనం డెఫినెట్గా ఉత్తరానికి ఆయన ఆధిపత్యం ఉంది, ఖచ్చితంగా ఆయన్ని కొలుస్తూ ఉంటాము. మంత్రపుష్పం చదివినప్పుడు కుబేరుడిని ఆయన గురించి కూడా మన మంత్రంలో ఉంటుంది. మరి ఎట్లా యక్షిణి స్త్రీ జాతికి సంబంధించి మాత్రం నెగటివ్గా పోర్ట్రే చేస్తూ ఉంటారు. మీరు కూడా మన వీడియోస్లో 2-3 సందర్భాల్లో యక్షిణి మంత్రాన్ని మీరు చెప్పటం జరిగింది. సో మీ ప్రాక్టీస్లో అసలు యక్షిణి ఆరాధన ఎటువంటి ఆరాధనగా మీరు పరిగణిస్తారు? ఎంత పాజిటివ్గా చూస్తూ ఉంటారు? అసలు నిజాలు ఏమిటి? అసలు యక్షిణి అంటే భయపడాల్సిన అవసరం ఉందా? వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్ సార్? తప్పకుండా అండి. సహజంగా మన దాంట్లో దేవతలకు సంబంధించి వీటన్నిటినీ మనం ఈ పురాణ కథలు వీటన్నిటినీ తీసుకుంటున్నప్పుడు యక్ష, కిన్నెర, కింపురుషాదులు అనే ఒక ప్రత్యేకమైన పదజాలాన్ని వింటూ ఉంటాం. ఇందులో అలానే కాకుండా మనం ఈ లలిత సంగీతానికి సంబంధించి, కళలకు సంబంధించి యక్షగానం అని వింటూ ఉంటాం. దాని తర్వాత యక్షగానం అంటే లలిత సంగీతం, జానపద సంగీతం రెండు మిక్స్ చేస్తే యక్షగానం. అది పురాణాలకు సంబంధించిన విషయాలని వివరించటం, జానపద సంగీతంలో ఇట్లా వివరించడం, దాన్ని యక్షగానం అని చెప్తూ ఉంటారు. అంటే అదొక డివైన్ మ్యూజిక్ అనేది. ఇక్కడ ఈ యక్షులకు సంబంధించిన తత్వాలు ఇవన్నీ ప్రధాన దేవతలకు సంబంధించిన సహాయకులు వారికి సంబంధించి వినోదం కల్పించడానికి వాటన్నిటికి సంబంధించి వాయిద్యకారులు ఇటువంటివన్నీ ఉంటారు కదా, వారికి ఆ విధంగా చేసేవారు, సంగీత వాయిద్యాలను చేసేవారు. లేదా మరే రకమైన సౌలభ్యతలు ప్రధాన దేవతలకు ఇచ్చేవారు. మన దేవేంద్రుని ఆస్థానంలో పురాణాల కథనం ప్రకారం వీటన్నిటి మనం తెలుసుకున్నప్పుడు దేవేంద్రుని ఆస్థానంలో నర్తకీమణులు, వీరు కూడా యక్షిణీ తత్వాల వారే. అలా కాకుండా సంగీత వాయిద్యకారులు వీరందరూ ఈ తత్వాలకు సంబంధించి ఏమిటంటే ఇది ప్రధానంగా ఆ ప్రాంతంలో అంటే దేవతలకు సంబంధించి వారికి కనిపించే రూపాలు, మనకి కనిపించని రూపాలు. ఈ కనిపించని రూపాలు ఇటువంటి తత్వం ఏమిటంటే ప్రత్యేకంగా కనిపించని తత్వం. వీరు మన ఎన్విరాన్మెంట్లో మన చుట్టుపక్కలగా మనం గాలిలో ఇప్పుడు మా ఉదాహరణకి ఈ సెల్ ఫోన్కి సంబంధించిన వైబ్రేషన్స్, ఈ బ్యాండ్ విడ్త్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మన కంటికి కనిపించవు కానీ అవి పనిచేస్తూ ఉంటాయి. అలానే ఈ యక్షిణీ తత్వాలకు సంబంధించి కూడా అవి కొన్ని దైవశక్తులు విపరీత ఉగ్రతత్వంలో ఉంటే అది ఉగ్రతత్వం, అది మన నెగిటివ్ చేసే తత్వాలు. ఇప్పుడు మన సూర్యుని సంబంధించిన కిరణాలు, మనకి 7 రకాల కిరణాలు, సప్తవర్ణాలు వస్తూ ఉన్నప్పుడు దాని పక్కగా కొన్ని అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ రేస్ అని కూడా ఉంటుంటాయి, మన శరీరానికి హాని చేస్తూ ఉంటాయి అని. అట్లాగే ఈ పాజిటివ్ శక్తులు, యక్షిణీ శక్తులు అనేవి పాజిటివ్ శక్తులు అయినప్పటికీ కొంచెం ఉగ్రతత్వాలుగా ఉన్న సందర్భంలో ఈ అల్ట్రావైలెట్ గాను లేకపోతే ఇన్ఫ్రారెడ్ గాను ఉండే పరిస్థితులు అది హాని చేసే పని చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఆరాధనలో ఉంటుంది, వాళ్ళని ఉగ్రంగా ఆరాధన చేస్తే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ తత్వాలు అంటే ఇప్పుడు ఉదాహరణకి చాలా సౌమ్యంగా గాయక పద్ధతుల్లో గాయకులకు సంబంధించి పాట పాడేవారు అనేది చూసుకున్నాం అనుకోండి, ఆ తత్వాన్ని ఆరాధన చేయటం వలన మనకి చక్కటి అనుకూలమైన సౌలభ్యత లేదా వినోదం కలిగే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మనకి ఒక దేవతల సైన్యంలో ఉండే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సైన్యాధ్యక్షుడో లేకపోతే ఒక మంచి సైనికుడో ఉన్నాడు అనుకోండి, అగ్రెసివ్గా మనం మన రక్షణ కొరకు ఆ అగ్రెసివ్ తత్వాన్ని మనం పూజిస్తున్నాం అనుకోండి, అది ఉగ్రతత్వం. బోల్డ్ అని యక్షిణీలు ఉంటాయి, అందులో బోల్డ్ అన్ని రకాల లక్షలాది యక్షిణీ శక్తులు ఉంటాయి.
మనం ఎవరిని ఆరాధన చేస్తాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక మన డబ్బుల గురించి ఆరాధన చేస్తూ ఉన్నాము. డబ్బుల గురించి ఆరాధన చేయటం అనేది అది బ్యాంకర్, మంచి దేవతలకు బ్యాంకర్ ఎవరంటే కుబేరునికి ఆరాధన చేస్తున్నాం. ఇది పాజిటివ్ శక్తి. కొన్ని సందర్భాలలో ఉగ్రతత్వం ఉండే శక్తి. అంటే కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి కడుతూ ఉన్నారు కదా, కాబట్టి అప్పు తిరిగి చెల్లించే పరిస్థితుల్లో ఆయన ఉగ్ర శక్తి. అప్పు ఇచ్చే సమయంలో ఆయన చాలా సాత్విక శక్తి. కాబట్టి ఇటువంటి రకాల శక్తులు ఉంటాయి. దీంట్లో ప్రచారంలో వీటికి సంబంధించిన ఏమిటంటే ఈ తత్వాలు, ఈ యక్షిణీ తత్వాలకు వీటన్నిటికి సంబంధించి కొంతమంది పిశాచిలు అనే పదం ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ మంది పిశాచ అనే తత్వాన్ని గురించి అనేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే దీనికి మనం ఒక మహాభారతంలో ఉన్న మన కథని ఒకదాన్ని తీసుకోవచ్చు. మన దసరా పండుగకు సంబంధించి ఈ కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ అజ్ఞాతవాసంలోకి వెళ్తున్న పాండవులు తమ శస్త్ర అస్త్రాలను వీటన్నిటినీ ఒక మృత కళేబరం రూపంలో దాన్ని ఉంచి ఒక చెట్టు మీద పెట్టారు. అది మృత కళేబరంలా కనిపిస్తూ ఉంది అని. అందులో కానీ దివ్యాస్త్రాలు, మనల్ని రక్షించే అస్త్రాలు, శత్రువుని హింసించే అస్త్రాలు, అన్ని రకాల అస్త్రాలు అందులో ఉన్నాయి. కానీ చూసే వారికి అది ఒక పిశాచంలాగా, ఒక ప్రేతంలాగా కనపడుతూ ఉంటుంది అక్కడ పెట్టిన విధంగానే. అదేవిధంగా వీటిని పోర్ట్రేట్ చేసే విధానం ఎట్లాగంటే చాలామంది అది చాలా దివ్యమైన శక్తులు, దివ్యమైన అస్త్రాలు, చాలా ఫలితాలను ఇచ్చే శక్తులు అవి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ ఎవరు పడితే వారు ఉపయోగించకుండా ఉండటం కొరకు దాన్ని పోర్ట్రేట్ అందులో అలానే జరిగింది. మహాభారతంలో చూసేవారికి చెట్టు మీద అది ఒక పెద్ద శవంలాగా కనపడుతూ ఉంది. మరలా అందుచేత వారు దాని దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. చివరికి అజ్ఞాతవాసం ముగించుకొచ్చిన తర్వాత పాండవులు దాన్ని దించి వారు ఎవరి శస్త్ర అస్త్రాలను వారు తీసుకున్నారు. కాబట్టి రక్షించుకోవటానికి, ఆ శస్త్ర అస్త్రాలను రక్షించుకోవటానికి దాన్ని ఆ విధంగా పోర్ట్రేట్ చేయటం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ యక్షిణీ శక్తులను వీటన్నిటికి సంబంధించి ఎవరు పడితే వారు విచ్చలవిడిగా ఉపయోగించకుండా ఉండటం కొరకు కొంతమంది గ్రంథకర్తలు, కొంతమంది లేదా శాస్త్రకారులు వీటిని దాన్ని ఒక పిశాచి తత్వంగా చూపించారు. అందులో కొన్ని మంత్రాలలో కూడా పిశాచే అనే పదం ఉపయోగించారు. పద ప్రయోగం అనేది ఉంటుంది. దాని అర్థం పిశాచం దగ్గరికి రావాలని కాదు, అదొక బీజాక్షరాల సంపుటీకరణ. దానికి వేరే అర్థం వస్తుంది. అది మంత్రశాస్త్రం తెలిసిన వ్యక్తులు మాత్రమే దాన్ని అర్థం చేసుకుంటారు. ఇలా అవుతుంది. ఓకే, ఇందులో వీటన్నిటికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు యక్షిణీ తత్వాలకు సంబంధించి మనం కొలిచే యక్షిణీ శక్తి, ఇది దేవతలకు సహాయకులుగా, మన ఈ మధ్య ఒక ఎపిసోడ్లో చెప్పినట్లుగా కపర్ధి అనే ఒక తత్వం, మాలవిక అనే ఒక అమ్మవారికి సంబంధించిన తత్వం, ఈ రెండు తత్వాలకు సంబంధించి ఒకరినొకరు ఇష్టపడుతూ ఉన్నారు. ఇష్టపడే తత్వాన్ని మనం కలపడం కొరకు మాలవిక పాంచరాత్రం అనే ఒక పద్ధతిని పార్వతీ అమ్మవారు ప్రవేశపెట్టారు అని. ఇది కూడా యక్షిణీ తత్వానికి సంబంధించింది. ఇది స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ పెరగటానికి, లేదా భార్యాభర్తల మధ్య ఆకర్షణ పెరగటానికి ఈ తత్వం ఉపయోగపడుతుంది. కానీ బయట ప్రాచుర్యంలో ఉన్నది ఏమిటంటే ఈ శక్తులు వీటన్నిటినీ ఉపాసించటం ఇది కేవలం స్త్రీ వశీకరణం లేదా పురుష వశీకరణం కొరకు మాత్రమే చేస్తున్నారు అనే భావన అది చాలా ఉంది. కానీ స్త్రీ వశీకరణ, పురుష వశీకరణాలకు సంబంధించి ఇటువంటి పూజలు లేదా అటువంటి మహాశక్తులు వాటన్నిటినీ ఉపయోగించాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే వీటి సాధన అంత సులభం కాదు. బహుశా వేరే ఇష్టం లేని వ్యక్తిని తనకు అనుకూలంగా మలచుకోవటం కొరకు ఒక సాధన చేయాలి అంటే ఎంతో కష్టపడాలి. దాని బదులు ఆ వ్యక్తి చుట్టూ తిరగటం చాలా ఉత్తమం. దీనికి చాలా ఈ యక్షిణీ శక్తులు ఇటువంటి అంటే చాలా కష్టమైన ఇంకొక వ్యక్తిని వశీకరణ చేసుకోవటం అంటే, మానసికంగా వారికి ఇదంతా చేసుకోవటం అంటే చాలా కష్టతరమైన విషయం. అది దాని సింపుల్ గా నేను వినేస్తూ ఉన్నాను సార్, వీడియోస్ లో చూస్తూ ఉన్నాము. యక్షిణీ సాధన చేసేస్తే ఇంకే ఉంది, ఎవరు పడితే వాళ్ళు వచ్చి సంసారాలు చేసేస్తారు, పిల్లల్ని అనేస్తారు, వంటలు చేసేస్తారు, ఇట్లా చాలా అసలు ఎట్లా అంటే చాలా లోగా వెళ్ళి మాట్లాడారా అనిపించింది.
ఇది బహుశా ఇది ప్రచారంలో ఆ విధంగా ఉన్నదేమో. యక్షిణీ శక్తులు ఇవన్నీ ఏమిటంటే ఇది మనకి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఫలానా మనకి ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరునికి ఒక రూపం, ఒక లింగాకారం, లేకపోతే ఈ విధంగా ఉంటుంది, విష్ణుమూర్తికి ఈ విధంగా. కానీ యక్షిణీ శక్తులకు అవి బోల్డన్ని ఉన్నాయి, కానీ ఆ వాటికి సంబంధించి ప్రత్యేకమైన రూపంగా ఏ చిత్రకారుడు చిత్రీకరించలేదు. కొంతమంది శిల్పకారులు చేశారు, కానీ మనకు ప్రత్యేకంగా తెలియదు వాటి గురించి. అవి అశరీర శక్తులు, ఇవి మన గాల్లో ముందు వివరించినట్లుగా ఉంటూ ఉంటాయి. ఇందులో పాజిటివ్ శక్తులు ఏమిటంటే ఎదుటివారు ఈ పాజిటివ్ శక్తులు అన్నీ ఎలా ఉంటాయంటే పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాయి. నన్ను ఎవరు కోరుకుంటారా, వారికి వచ్చి నేను ఎప్పుడు సహాయం చేయాలా అని కోరుకుంటూ ఉంటాయి. వారు పారవశ్యతకు లోనైతే అవి తాముకు జరిగినట్లుగా భావించి అవి సంతోషపడతాయి. కాబట్టి ఈ యక్షిణీ శక్తుల్లో ఉన్న ప్రత్యేకమైన సౌలభ్యత ముందు వివరించినట్లుగా ఇందులో మనం కొలిచే శక్తి అది సాత్విక శక్తి, ఉగ్రశక్తి అనే దాని మీద ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నదా లేనిదా అనేది అర్థమవుతూ ఉంటుంది. మనకు సాత్విక శక్తిని కొలుస్తున్నాం అనుకోండి, వాటికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండే అవకాశం ఉండదు. కర్ణపిశాచి కూడా యక్షిణికి సంబంధించిందేనా? కర్ణపిశాచిని అనేది ఒక ప్రత్యేకమైన తంత్ర పద్ధతి. ఆ తంత్ర పద్ధతి ఆచరించడం అది ముఖ్యంగా ఎక్కువ మంది జ్యోతిష్కులు నేర్చుకుంటూ ఉంటారు. పిచ్చివాళ్ళు అయిపోతారు ఆ సాధన చేస్తే అనేది విన్నాను సార్, ఎంతవరకు కరెక్ట్? అది సహజంగా కరెక్ట్. ఇది నియంత్రణ అనేది ఉండాలి. కేవలం గురువు యొక్క మార్గదర్శకత్వంలో చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా వారికి ఏదో గురువు పుస్తకంలో కనిపించటం ఎందుకంటే పుస్తకంలో ఇచ్చే మంత్రాలు ఆ బీజాక్షరాలు అవి సరైన అమరికతోటి ఉండవు, రకరకాలుగా ఉంటూ ఉంటాయి, దానివల్ల ఉపయోగాలు ఉండవు. కానీ ఎవరి ద్వారానో కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉన్న ఎవరో ఒక వ్యక్తి నా దగ్గర ఈ మంత్రం ఉందని ఇస్తున్నాను అని ఇచ్చారనుకోండి, సరైన గురువు యొక్క నిర్దేశత్వం లేకుండా వారికి ఏమిటంటే ఆ కంట్రోలింగ్ పవర్ ఉండే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ కర్ణపిశాచిని అనే తత్వం యొక్క లక్షణం ఏమిటంటే అది నేర్చుకున్న వాళ్ళకి తమ ఎదురుగుండా వస్తున్న వ్యక్తులు వారు ఎందుకు వస్తున్నారు, వారి గతం ఏమిటి, ఇటువంటివన్నీ వారికి ముందుగానే మానసికంగా ఏదో ఒక సంజ్ఞా రూపంలో తెలిసే అవకాశాలు ఉంటాయి. చెవులో చెప్పడం కాదా సార్? అది కొంతమంది అనుభవపూర్వకంగా నాకు పరిచయం ఉన్న కర్ణపిశాచిని చేసిన వారు చెప్తూ ఉన్న విషయం ఏమిటంటే వారికి సంజ్ఞా రూపంలో వాళ్ళకి ఎందుకు వస్తున్నారు ఏమిటని ఇమీడియట్గా వాళ్ళ ఇంట్యూషన్ చెప్పడం అనేది ఉంటుంది. కానీ ఇందులో ఏమిటంటే ప్రతి ఒక్కరి గురించి చెప్పే పరిస్థితి ఉందనుకోండి, మన ఎదురుగా ఒక 4-5 వచ్చారు, ఒక వ్యక్తి గురించి ఒకటి ఈ విధంగా ఉందనుకోండి, అప్పుడు సరైన క్రమశిక్షణాయుత జీవన విధానం లేని వ్యక్తులు లేదా వారికి సరైన అవగాహన లేకుండా అంటే కంట్రోలింగ్ పవర్ లేని వ్యక్తులు ఉన్నారనుకోండి, ఒకరి గురించి తెలిసిన విషయం మరొకరికి అప్లై చేస్తూ ఉండటం, వారి ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవటం, కన్ఫ్యూజ్ కావటం అనేది ఉంటుంది. ఈ విధంగా కన్ఫ్యూజ్ అయ్యే మానసిక స్థితికి ఏర్పడిన తర్వాత సహజంగా మానసికపరమైన ఇదంతా వస్తూ ఉంటుంది. ఇక్కడ సహజంగా కర్ణపిశాచిని చేసే వ్యక్తులు లేకపోతే కర్ణమాతంగి అనే ఒక విద్య ఉంది, ఇటువంటి యక్షిణి చేసే వ్యక్తులు వీరు ప్రత్యేకంగా మనకి ఏదో ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరించి ప్రత్యేకంగా ఎక్కడో ఉంటారు, తిరుగుతూ ఉంటారు, మంత్రగాళ్ళలా ఉంటారు అని అనుకోవటం చాలా పొరపాటు. మనకు చాలా కామన్గా ఉంటారు. నాకు పరిచయం ఉన్న నా అనుభవంలో నేను చూసిన వాళ్ళలో దాదాపు వీళ్ళందరూ వాళ్ళు చెప్పేదాకా కనెక్ట్ అయ్యేదాకా వాళ్ళు నార్మల్గానే మంచి ప్యాంటు షర్ట్ వేసుకుంటారు, టక్ చేసుకుంటారు, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళొస్తూ ఉంటారు, అంతా చక్కగా ఉంటారు. అయితే కర్ణపిశాచి సాధన చేసిన వాళ్ళకి ఫ్యూచర్ ని కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది. సహజంగా భవిష్యత్తుని అంచనా వేయటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు, అన్లెస్ వారికి జ్యోతిష్యంలో ప్రవేశం ఉండటం లేదా మరొక రకమైన అంటే దైవ బలం ఉండటం ఇది ఉంటుంది. కానీ జరుగుతున్న విషయాలను మనం వార్తా పేపర్ ఛానల్ లాగా వార్తా పేపరు లేదా వార్తా ఛానల్ చెప్పినట్లు చెప్పే తత్వం అది మనకి ఫ్యూచర్ ప్రొడక్షన్స్కి అది పనిచేసే అవకాశం ఉండదు. దానికి ప్రత్యేకమైన పూజా విధానాలు ఉంటూ ఉంటాయి. ఇందులో వివరించినట్లుగా యక్షిణీ సాధనలు చేసేవారు కానీ లేదా మిగతా కర్ణపిశాచిని కానీ కర్ణమాతంగి కానీ మరేక సాధన చేసేవారు కానీ వారు ప్రత్యేకంగా డిఫరెంట్గా ఉంటారు. వారు ఇట్లా ఉండదు. వారి గురు సాధన చేసిన వారు నేను చాలామంది నా పరిచయస్తులను చూశాను. వారు చెప్పేదాకా
వారు నార్మల్గానే ఉంటుంటారు. ఏదో సందర్భంలో మా మధ్య డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు వారు చేసేదాకా వారికి అమ్మ ఇన్ని విద్యలు వచ్చా అనేది ఉంటుంది. రకరకాల విద్యలు అవన్నీ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బహిర్గత పరచుకోరు. ఇప్పుడు గృహస్థులు కూడా మరి యక్షిణి సాధన చేసుకోవచ్చా? ఇప్పుడు సహాయపడడానికి సిద్ధంగా ఉంటాయి యక్షిణి శక్తులు, సాత్వికంగా చేసుకునే పద్ధతి ఉంది, చేయొచ్చు అని అంటున్నారు కదా, మరి గృహస్థులు చేసుకోవచ్చు? గృహస్థులు కూడా చేసుకోవచ్చు, కానీ వారు ఆచరించే విధానం ముందుగా చాలా విషయాల్లో చెప్పినట్లుగా వటయక్షిణి అనే తత్వం అందరికీ ఉపయోగపడుతుంది. దానికి అది బాగా ఉపయోగపడుతుంది, అందరూ చేసుకోవచ్చు గృహస్థులు. ఇది రెండవది. అంటే గృహస్థులు అంటే సంసారిక జీవితంలో ఉన్నవారికి. భార్యాభర్తల మధ్య సఖ్యత కొరకు వటయక్షిణి ఉపయోగపడుతుంది. ఇట్లా పర్వర్ట్గా ఉంది వాళ్ళ మెంటాలిటీ అనుకుందాము, ఎవరినో అట్రాక్ట్ చేసేయటం కోసం చెయ్యాలి, పరస్త్రీ సాంగత్యం కోరుకున్న వాళ్ళు యక్షిణి చేయటం వల్ల సాధ్యపడే పరిస్థితి ఉంటుందా సార్? యక్షిణి అనుగ్రహిస్తుందా? అసలు సాధ్యపడదు. అది ఆ విధంగా అది బహుశా చాలా నిష్ణాతులైన గురువులు ఎవరన్నా చెబితే తప్ప నిష్ణాతులైన గురువులు దొరికే అవకాశం ఉండదు ఇటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు. ఇటువంటి ఎవరో కావాలి, పరస్త్రీగో పరపురుష దాని గురించి కావాలంటే వాళ్ళు ఎవరు అంత సాధన చేసిన వారు ఇంత చిన్న చిన్న విషయాలకి చెప్పరు. అదంతా చేసేది ఏమిటంటే ఒకరి మంచి చేయటం కొరకు, కానీ ఒకరికి మంచి చేయాలనే ఉద్దేశంతో మరొకరి చెడు చేయటం కాదు. కాబట్టి గురువులు దొరకరు. పుస్తక పరిజ్ఞానంతో చేసేవి ఖచ్చితంగా నెగటివ్ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి యక్షిణీ శక్తులు ఇది కేవలం భార్యాభర్తల మధ్య సఖ్యతా లోపాలు తొలగిపోవటానికి, లేదా మరే ఇతర ఇబ్బందులు ఉంటే తొలగిపోవటానికి ఇవి ఉపయోగపడతాయి. కానీ వీటన్నిటికీ చేయటానికి ఏమాత్రం అనుకూలం కాదు. ఆకస్మిక ధనలాభం రావటానికో లేకపోతే ఇటువంటి వాటికి అది పనిచేసే అవకాశం ఉండదు. దాని తర్వాత కన్నపిశాచిని లాంటి స్థితులు ప్రస్తుతం అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న సమాజంలో కన్నపిశాచిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకు టీవీలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుందో మనకి వెంటనే అన్నీ తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తును అంచనా వేయడానికి అది కుదరదు. మనసులో ఉన్నది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. అది దానికి కొంచెం ప్రాక్టీస్ చాలు. దానికి ప్రత్యేకంగా వారికి ఏదో సాధన చేయాల్సిన అవసరం లేదు. సైకాలజీని పరిపూర్ణంగా నేర్చుకుంటూ ఒక వ్యక్తిని కనీసం ఒక 2-3 రోజుల పాటు పరిపూర్ణంగా గమనిస్తూ ఇతను ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడని అర్థం చేసుకునే మానసిక స్థితి ఉంటే చాలు. కానీ ఇటువంటి విద్యలకు నేర్చుకుని ఎటువారి మనసులో ఉంది తెలుసుకునే ఉపయోగం ఏమిటి? ఉపయోగం పిచ్చెక్కుతుంది తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా, అందుకనే నేచర్ పెట్టలేదు. సో దానికి అతీతంగా వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. అయితే ఇట్లా యక్షిణి గురించి ఇట్లా రాంగ్గా పోర్ట్రే చేస్తూ వీడియోస్ వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే దాని గురించి తెలుసుకుని కదా మాట్లాడాలి అని. తాంత్రిక్ ప్రాక్టీస్ యక్షిణి ఏమిటి? ఇప్పుడు దేవీ దేవతలు మనకు ఉన్నటువంటి అమ్మవారిని తాంత్రిక్ ప్రాక్టీస్ చేస్తే అవి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. అంత మాత్రం చేత ఆ దేవతలు పిశాచులని చెప్పడానికి వీలు లేదు కదా. సో ఎండ్ ఆఫ్ ది డే హౌ యూ అండర్స్టాండ్ అనేది మ్యాటర్స్. రైట్ సార్, ఇంకేమైనా ఉందా చెప్పేది యక్షిణికి సంబంధించి? అంతేనండి. రైట్ సార్, చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం.